ఎక్కడైందంటే నేను గాని ఊర్లోనుంటే ఆ లెటర్ అసలు నేను కంప్లెయింట్ ఇప్పించేవాడిని కాదు. ఐ వుడ్ హావ్ స్పోకెన్ టు హిమ్. దీనన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ. ఆవిడ మంచాన పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి. సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు. అంతవరకే మాట్లాడుతున్నా. అంతవరకే. కానీ ఫ్యామిలీ గొడవ ఉన్న మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అనడానికి కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ ఇష్యూస్‌ని మాట్లాడను. నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు గానీ, సుమాన పెళ్లి చేసుకున్నాడు. బిడ్డను కన్నాడు. అది శుభకార్యం. అది మంచిది. ఐ హోప్ హి లివ్స్ 100 ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకి అలాగ ఫీల్ అవుతున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కుంటది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుటికి గర్వంగా చెప్పుకుంటారు. నాకు 2 చొక్కాలున్నాయి. ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రెస్. ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రెస్. నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్ ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి బ్రేక్‌ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులున్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు. మీ అందరి ముందు కూడా చెప్పుకున్నారు ఆయన. అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన గాని లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉండడానికి నాకు హక్కేం ఉంది. నేను గాని, మా సోదరి గాని, నా సోదరుడు గాని మేమందరం బయటుండేవాళ్ళం. నేను బయటుంటున్నా. సెపరేట్ ఉంటున్నాం. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం. కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి. తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్‌గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4. మాతా, పిత, గురువు, దైవం. మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్‌గా చూడరు. మనోజ్ మోహన్ బాబు గారిని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనలు మనం అంటే ఇచ్చే ఏంటంటే మాటలు కొడుకుని ఇంట్లో ఉండొద్దు అని అండు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. దాన్ని మనం చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇళ్లలోనూ ఉంది. లేదని మాత్రం చెప్పగలను. అది నేను 100 ఇళ్లలోనూ ఉన్న రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది. మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకే ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు. అది టైం విల్ టెల్. దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడి గురించి చెప్పారు. రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది మాట్లాడుకోవచ్చు. ఆదరించున్నారు. నువ్వు అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దాట్. అన్ఫార్చునేట్ గా ఏంటంటే మీడియాని నేను తప్పు పట్టట్లేదండి. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్ ఐ నెవర్ సెడ్ దాట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము. మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడచ్చు కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ. సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకున్నాయి. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్
90%, 95% వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తున్నా. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. డు నాట్ ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్. సీ ఐ హావ్ అ ఫాదర్. ఓకే. హి ఈస్ 70 ఇయర్స్ ఓల్డ్. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా! ఒక కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్, మదర్‌ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్.